హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. మెసేజెస్ చూస్తూ ఉన్నారు యూట్యూబ్ ఛానల్లో. సెమినార్స్‌కి, కాన్ఫరెన్సెస్‌కి అటెండ్ అవుతూ ఉన్నారు. నాతో మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి నేను మీరు చూస్తున్న దానికి దేనికి అర్హుడిని కాదు. దేవుడు ఆయన మహాకృపను బట్టి నిలబెట్టి ఆయన చేస్తూ ఉన్నాడు. నేనంత ఒబీడియంట్ కూడా ఏం కాదు ప్రభువుకి. దేవుడు ఆయన నన్ను నడిపిస్తూ ఉన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికే మహిమ చెల్లిస్తూ ఉన్నాను. అయితే నేను మాట్లాడుతున్న టాపిక్స్లో వన్ ఆఫ్ ది మెయిన్ టాపిక్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించి. దాని గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు, నా రిసోర్సెస్ ఎక్కడి నుంచి వచ్చినాయి, మీరు ఎక్కడి నుంచి చదువుతున్నారు అంటే. ఇది ఎక్కడో దేవుడు నాతో డైరెక్ట్గా మాట్లాడింది ఏం కాదు. నేను చదువుకున్నాను, కొంతమంది వర్క్స్ చదివాను, వాళ్ళు రాసిన బుక్స్ చదివాను, వాళ్ళు చెప్పిన మెసేజెస్ విన్నాను. ముఖ్యంగా జార్జ్ ఎల్డన్ ల్యాడ్ అని ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన రాసిన ఒక బుక్ చదివాను. ఆ బుక్ చదివిన తర్వాత యాక్చువల్గా నా థాట్ దేవుడు అక్కడ క్యాప్చర్ చేయడం జరిగిందనమాట. దాని తర్వాత ఎన్టీ రైట్ గారు రాసిన బుక్స్, ఆయన మెసేజెస్ వింటాం, రిచర్డ్ బాకమ్ గారి బుక్స్, ఆయన మెసేజెస్ వింటాం, స్కాట్ మెక్నైట్ గారి బుక్స్, ఆయన మెసేజెస్ వింటాం, మైకిల్ హైజర్ గారి అప్రోచ్, ముఖ్యంగా డ్యూట్రానమీ 32:8 వరల్డ్ వ్యూ, ఇట్లాంటి డివైన్ కౌన్సిల్కి సంబంధించిన ఆలోచనలు, ఇట్లాంటివి విని చదువుతున్నప్పుడు, బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ప్రభువు నాకు నేర్పించిందే నేను మెసేజెస్లో మాట్లాడుతూ ఉన్నా. అయితే ఇప్పుడు నేను ఏ స్కాలర్స్ గురించి అయితే చెప్పానో వాళ్ళు ఏ పుస్తకాలు నన్ను ఇట్లా ఆలోచింపజేసినవి, వాటికి సంబంధించిన వాళ్ళు రాసిన రైటింగ్స్ అన్నిటిలో నుంచి, వాళ్ళు చెప్పిన మెసేజెస్ అన్నిటిలో నుంచి ఒక గైడ్ లాగా నేను ఒక బుక్ రాశాను. ఇప్పుడు మీ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది. ఆ బుక్ని ఇప్పుడు నేను పబ్లిష్ చేయడం జరిగింది. ఇది మీకు amazon.inలో ఉంటుంది, నోషన్ ప్రెస్ వాళ్ళ సైట్లో కూడా ఉంటుంది. మీకు ఆ లింక్స్ డిస్క్రిప్షన్లో నేను పెడతాను. అయితే ఈ బుక్ అంతా దేవుని రాజ్యం వచ్చింది అన్న మాటని, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ హ్యాస్ కమ్ అన్నది ప్రస్తుతం ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉంది. తెలుగులో కూడా దీన్ని ట్రాన్స్లేట్ చేస్తున్నాం. దీని తర్వాత ఇంకొక 2 బుక్స్ లైన్లో ఉన్నాయి. అవి కూడా ఇంగ్లీష్లో ముందు, తర్వాత తెలుగులో ట్రాన్స్లేషన్ జరుగుతుంది. ఎందుకంటే తెలుగు సార్వత్రిక క్రైస్తవ సంఘానికి ఇది అవైలబుల్గా ఉండాలి అన్నది, రిసోర్స్ఫుల్గా ఉండాలన్నది నా ఆలోచన. కానీ నాకు రైటింగ్ ఇంగ్లీష్ అలవాటు కాబట్టి ముందు ఇంగ్లీష్లో రాశాను, దాన్ని తెలుగు ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నాం. సో ఇది ఇప్పుడు amazon.in, ఫ్లిప్కార్ట్లో కూడా ఉంటుంది. ఆ ఫ్లిప్కార్ట్ లింక్ కూడా నేను పెడతాను. నోషన్ ప్రెస్ దాంట్లో కూడా ఇది అవైలబుల్గా ఉంది. సో ఈ బుక్లో ఏముంటుంది అని అంటే, ఇందాక నేను చెప్పాను కదా, జార్జ్ ఎల్డన్ ల్యాడ్, ఎన్టీ రైట్, రిచర్డ్ బాకమ్, స్కాట్ మెక్నైట్, మైకిల్ హైజర్, బేలే, ఇట్లాంటి స్కాలర్షిప్లో ఉన్న భక్తులు, రీసెర్చ్ స్కాలర్స్, వాళ్ళు కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించి వాళ్ళు రాసిన పుస్తకాల్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ అనమాట. అదొక గైడ్ లాగా ఒక 11 చాప్టర్స్ దీంట్లో రాయడం జరిగింది. ప్రతి చాప్టరు అయిపోగానే మీకు రిఫ్లెక్షన్ క్వశ్చన్స్ ఉంటాయి, గ్రూప్ డిస్కషన్ ఐడియాస్ ఉంటాయి, బైబిల్ స్టడీ మెథడ్స్ ఉంటాయి ప్రతి చాప్టర్కి. ఇది ఎందుకు అని అంటే, వ్యక్తిగతంగా చదువుకోవడానికి, ఇతరులకి నేర్పించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అపెండిక్స్లో బిబ్లియోగ్రఫీ, ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయి వీటికి చదవడానికి, ఏమేమి బుక్స్ అవైలబుల్గా ఉన్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను దీంట్లో పెట్టాను. ఇది మీకు 260 రూపీస్, 260 రూపాయలకి అమెజాన్లో నోషన్ ప్రెస్లో ఇది దొరుకుతుంది మీకు. సో నేను ఇది ప్రింట్ కాస్ట్కే మీకు అవైలబుల్గా పెట్టాలని ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకు అని అంటే, అందరూ ఈజీగా కొనుక్కోగలగడానికి ఉపయోగకరంగా ఉంటుంది అన్నది నా ఆలోచన. అంటే ఎటువంటి మార్జిన్ లేకుండా ప్రింట్ కాస్ట్కే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో మీరు చదవండి, చదివిన తర్వాత మీ రివ్యూస్ అమెజాన్లో వాటిల్లో మీరు రాయండి, దానికి రేటింగ్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకనంటే ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఇట్లా రివ్యూస్, రేటింగ్ అన్న మాటలు. ఇది నేను జనరల్గా చేయను, కానీ ఇది ఎందుకు అని అంటే, ఎక్కువ మందికి అందుబాటులో రీచబుల్ ఉంటుంది మనం రివ్యూస్, దానికి మనం రేటింగ్స్ ఇచ్చినప్పుడు. సో అది ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అల్పుడైన నన్ను మీరు ఆదరించి ఇట్లా ప్రేమించడాన్ని బట్టి, దేవుడు నాలాంటి వాడిని కూడా వాడుకుంటున్న విధానాన్ని బట్టి ప్రభుకి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. గాడ్ బ్లెస్ యూ.